హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోలమ్స్ కిచెన్. టుడేస్ రెసిపీ ఈజ్ ఆలూ సమోసా. ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. పిండిలో 1 స్పూన్ వాము ఇలా చేతులోకి వేసుకొని కొంచెం రఫ్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ వేసుకుంటూ ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మనకి ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నాకు 1 గ్లాస్ వాటర్ సరిపోయాయి. ఇలాగ ఈ పిండి ముద్దను ఒక 2 నిమిషాలు మంచిగా నీడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక ప్లేట్ పెట్టి ఒక 10 నిమిషాలు రెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ఆలు ముక్కలు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. త్రీ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తిరిగి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 2 స్పూన్ల పల్లీలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోనే కట్ చేసిన ఆనియన్, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకొని ఇందులోనే కారం పొడి ఒక 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి. అంతే, స్టఫింగ్ రెడీ. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దను తీసుకొని ఒకసారి మంచిగా మొత్తం అంతా కలుపుకొని ఇలాగ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఇలాగ రౌండ్గా చేసుకొని పొడి పిండిలో అద్దుకొని ఇలాగ రోల్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగనే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది హాఫ్ కట్ చేసి ఇలాగ తీసుకొని ఎడ్జెస్లో వాటర్ అంటించి కోన్ షేప్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఇలాగ స్టఫింగ్ని పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం అంతా క్లోజ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ ఇంకో సమోసాని కూడా ఇలాగనే తయారు చేసుకోవాలి. ఇలాగనే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒకటొకటి వేసుకొని మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఇలాగ అటు ఇటు
కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ గోల్డెన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసివేసుకోవాలి. ఇలాగనే మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఆలూ సమోసా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.